హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐబీపీఎస్ అనమాట. ఇది ఆర్ఆర్బీస్ ఆఫీస్ అసిస్టెంట్ అలాగే స్కేల్ 1 ఆఫీసర్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతున్నది. 1 సెప్టెంబరు మనకి 2025. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 సెప్టెంబర్ 2025. ఫ్రెండ్స్, మీరు గతంలో దీనికి రిజిస్టర్ అయినప్పటికీ కూడా ఈ వేకెన్సీస్కి సంబంధించి తప్పనిసరిగా అయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అయితే తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. మొదట బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి, డీటెయిల్స్ ప్రివ్యూ చెక్ చేసుకొని అప్లోడ్ సెక్షన్ తర్వాత లాస్ట్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. స్టార్ మార్క్ పెట్టిన తప్పనిసరిగా మీరు ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక నోట్ అయితే ఇచ్చారనమాట. ఏంటంటే అది మీరు దీని మీద ఉన్నటువంటి నేమ్ అప్లికేషన్లో ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే అవ్వాలన్నమాట. ఫ్రెండ్స్, కాబట్టి మీరు ఫోటో ఐడి లేదంటే ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేస్తారో దాని మీద ఉన్నటువంటి నేమ్ ఎగ్జాక్ట్గా ఈ అప్లికేషన్ ఫామ్లో మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని మీ యొక్క ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలి. మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషను మీరు ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేమ్ అలాగే మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్. ఇక్కడ మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సర్నేము మీ యొక్క ఫోటో ఐడి ప్రకారం లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ప్రకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఫస్ట్ ఉంటే ఫస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు, లాస్ట్ ఉంటే లాస్ట్ ఎంటర్ చేసుకోవచ్చు. మనకి క్యాపిటల్స్ ఎంటర్ చేయాలని ఏం లేదు, మన ఇనిషియల్ క్యాప్స్ అయినా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అయితే మీరు స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది ఒక్కటి కూడా లేకుండా ఎగ్జాక్ట్గా నేమ్ అనేది మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎటువంటి స్పెల్లింగ్ మిస్టేక్స్ని మిమ్మల్ని అలౌ అయితే చెయ్యరు. సో జాగ్రత్తగా అయితే స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ యొక్క నేమ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫుల్ నేమ్ ఇక్కడ ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా ఉన్నట్టుగా మీకు ఫోటో ఐడిలో చెక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సెకండ్ కన్ఫర్మ్ అయితే చేయాలి ఈ విధంగా. అలాగే మీ యొక్క సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఆప్షన్లు అనమాట. స్టార్ మార్క్ లేదు కాబట్టి ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి, జీమెయిల్ ఏంటనేది. లేదంటే లాస్ట్లో మనకి ఒక అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లిస్ట్లో లేని డొమైన్ ఏదైనా ఉంటే మీరు దానిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి విత్ డొమైన్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అయితే డిస్ప్లే అవుతున్నాయి, నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత మీకు ఒక మెయిల్ కూడా వస్తుంది అనమాట, మెసేజ్ కూడా వస్తుంది. కిందకు వచ్చేసి ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. అలాగే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలి. అలాగే టిక్ ఆన్ చేయాలన్నమాట. సెకండ్ వచ్చేసరికి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ మీరు కనుక ఈ యొక్క ఫోటో క్యాప్చర్ చేసుకోవటానికి వెబ్ క్యామ్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక వయా మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే మార్చడం జరిగింది. ఇదైతే మీకు మొబైల్లో కూడా యాక్సెసిబుల్ అయితే అవుతుంది ఈ అప్లికేషన్ పోర్టల్ ఐబీపీఎస్. సో మీరు కనుక మొబైల్లో చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది, దాని ద్వారా కూడా లైవ్ ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మన ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండేలాగా చెక్ చేసుకో. 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మాత్రమే మీరు సైన్ అయితే చేసుకోవాలన్నమాట. దాన్ని స్కాన్ చేసుకొని 10 to 20 KB మధ్య అదైతే మీరు అప్లోడ్ చేసుకో. మీరైతే క్యాపిటల్ లెటర్స్ అనేది సిగ్నేచర్లో యూజ్ చేయకూడదు. మీరు యూజువల్గా మీరు ఎలా అయితే సైన్ చేస్తారో అదే విధంగా అయితే ఉండాలి. క్యాపిటల్ లెటర్స్ మాత్రం సిగ్నేచర్ ఉండకూడదు. ప్లస్ మీకు కనుక ఇక్కడ వెబ్ క్యామ్ ఉంటే కనుక ఇక్కడ ఫోటో క్యాప్చర్ అంటే ఇలాగా వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఎలో అనాలి. ఎలో అంటే ఇది మీకు యాక్సెస్ అయితే అవుతుంది కెమెరా, దాని నుంచి మీరు లైవ్ ఫోటో అయితే చేసుకోవచ్చు. లేదంటే మీరు కనుక మొబైల్ ద్వారా చేస్తూ ఉంటే మీరు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ బేసిక్ డీటెయిల్స్లో మీ యొక్క కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. నో చేంజ్ ఇన్ కేటగిరీ విల్ బీ పర్మిటెడ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్. సో ఇక్కడ మీ యొక్క కేటగిరీ ఏంటనేది జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎలా, ఎస్సీనా, ఎస్టీనా. మనకి ఓబీసీ, ఎన్సీ అంటే నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ అయితే ఉంటుంది, జనరల్ ఓబీసీ వాళ్ళకైతే ఉండదు అనమాట. 8 lakhs అంటే ఇన్కమ్ లోపల ఉండాలి. అలాగే సెంట్రల్ లిస్ట్లో మీ యొక్క కేటగిరీ ఉంటే కనుక మీరు దీని కిందకైతే వస్తారు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. సో మీ యొక్క కేటగిరీ అనేది ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళందరికీ కూడా సెంట్రల్ లిస్ట్లో ఈ యొక్క కేటగిరీ అనేది మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సర్టిఫికేట్ షుడ్ బి లెటర్ బై ద ఇక్కడ ఏంటంటే షుడ్ టాలీ లెటర్ బై లెటర్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్ నోటిఫికేషన్. ద సర్టిఫికేట్ షుడ్ బి ఇష్యూడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద డేట్ మెన్షన్ ఇన్ ద అఫీషియల్ నోటిఫికేషన్.
ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి ఫార్మాట్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఎనెక్సర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సపోజ్ మీరు కనుక ఓబీసీ అయితే కనుక మీరు క్రీమీ లేయర్ కాదని చెప్పేసి నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి ఒక డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ద ఓబీసీ కేటగిరీ సర్టిఫికేట్ షుడ్ బి స్పెసిఫికల్లీ కంటైన్ ఏ క్లాజ్ దట్ ద క్యాండిడేట్ డస్ నాట్ బిలాంగ్స్ టు ద క్రీమీ లేయర్ అనేది మనకి క్లియర్గా అయితే ఉండాలి. మీరు ఎన్సీఎల్ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అనేది వస్తుంది. అలాగే మనకి ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్ సంబంధించిన సర్టిఫికేట్లు అయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం మీద కూడా మీకు అది వ్యాలిడ్గా యాక్టివ్గా ఉన్నది మాత్రమే అయ్యి ఉండాలి. జనరల్గా మనకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 1/4/2025 ఆ తర్వాత ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ మీకు వ్యాలిడ్గా ఉంటాయి. సో మనకి 1/4/2025 తర్వాత ఈ సంవత్సరం ఏప్రిల్ 1 తర్వాత ఇష్యూ అయ్యి ఉండాలి. అలాగే ఈ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అంతా అయ్యే వరకు అది యాక్టివ్గా అయితే మీకు ఉండాలన్నమాట. సో ఆ విషయాన్ని కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో మీకు కేటగిరీ సెలెక్ట్ అయితే తర్వాత మార్చుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఇక్కడ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఈ కాలమ్స్ అన్నీ కూడా నో పెడితే కనుక ఇవన్నీ మీకు అవసరమైతే లేదు. ప్లస్ ఇది కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి సంబంధించిందనమాట. మిగతా వాళ్ళైతే నో పెడితే ఇవన్నీ మనకి అవసరమైతే లేదు. అలాగే రిలీజియన్, మీకు రిలీజియన్ ఏంటనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ కనుక మీరు హిందూ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నో అనేది పెట్టాలి. ఇంకా అదర్ దాన్ ఇక్కడ హిందూ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఎస్ అయితే పెట్టుకుంటే వాళ్ళకి రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ కింద కొంత ఇదైతే ఉంటుంది. అంటే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అలాంటివి అయితే ఉంటాయి. సో దానికి సంబంధించిన వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. హిందూ పెడితే నో పెట్టుకుంటే సరిపోతుంది. మీరు కనుక ఇక గవర్నమెంట్ సెక్టార్లో కానీ ఇంకా పిఎస్యూ అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో దేనిలోనైనా వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో. ఇంకా ఆర్ ఏ డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే లేదు. ఇంకా అలాగే ఇక డిఫెన్స్ పర్సనల్ సర్వీస్లో ఉన్నప్పుడు కిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దానికి సంబంధించిన లెస్ పెట్టుకోవాలి. లేని వాళ్ళందరూ కూడా నో అయితే పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో విడో, అలాగే డైవర్స్డ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సెపరేటెడ్ సెకండ్ మ్యారేజ్ చేసుకోకుండా అంటే రీమ్యారేజ్ చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ యొక్క రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఉమెన్ క్యాండిడేట్స్ విడోస్ వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అని. అలాగే మీరు గతంలో కనుక ఈ యొక్క ఐబీపీఎస్కి సంబంధించి సిడబ్ల్యూ, సిఆర్పి, ఆర్ఆర్బి గతంలో కనుక మీరు అపేర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో. మీరు ఇప్పుడే ఫ్రెష్గా అప్లై చేస్తూ ఉంటే నో పెడితే సరిపోతుంది. ప్లస్ మన ఆర్ఆర్బి క్లర్క్కి సంబంధించి మనకి ఎటువంటి అటెంప్ట్స్ యొక్క ఇదైతే ఏం లేదనమాట. మీరు గతంలో కనుక మీరు ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ అటెంప్ట్ చేస్తుంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకొని ఎన్నిసార్లు మీరు ఈ యొక్క ఎగ్జామ్ అయితే మీరు అటెంప్ట్ చేశారు, ప్రిలిమ్స్ కానీ లేకపోతే ఇది కానీ. ఇక్కడ సపోజ్ 2 అయితే కనుక 2 పెట్టుకోవాలి. ఇక్కడ మీరు కంట్రోల్ పట్టుకొని కీబోర్డ్లో మీరు ఇవి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. కంట్రోల్ బటన్ ప్రెస్ చేయాలి. లేదంటే మీరు కనుక ఇప్పుడే ఫ్రెష్గా అప్లై చేస్తూ ఉంటే కనుక నో పెడితే సరిపోతుంది. లేదంటే కనుక మీరు ఇక్కడ 1 పెట్టుకుంటే 1, 2 అయితే 2 సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే మనకి అటెంప్ట్స్ కాదనమాట, ఓన్లీ అపియర్డ్. మీరు కనుక ప్రిలిమ్స్ అపియర్ అయినా కూడాను దీనికి ఇది కౌంటే అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఎస్ పెట్టుకొని 1, 2 అనేది మెన్షన్ అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ అటెంప్ట్స్ అనేది ఇక్కడ కౌంటింగ్ అలాగే రెస్ట్రిక్షన్ అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. మీకు ఏజ్ ఉంటే కనుక ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ ఉంటే కనుక మీరు దీనికి ఎన్నిసార్లు అయినా కూడాను అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. ప్లస్ నెక్స్ట్ ఒకటి ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్టేట్ ఆఫ్ విచ్ యూ వాంట్ అప్లై, మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ అయితే కనుక తెలుగు లాంగ్వేజ్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి. అదే దానికి తెలంగాణ అయితే మనకి తెలుగుతో పాటు ఉర్దూ కూడా ఇచ్చారు. లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. సో మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలనుకుంటే ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ స్పీకింగ్, అండర్స్టాండింగ్, రీడింగ్ అన్నీ వచ్చి ఉండాలి. సో మీరు ఆ స్టేట్కి సంబంధించి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ప్రిలిమ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఇక్కడ మనకి అనంతపురం, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అవి వస్తున్నాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు కనుక ఇక్కడ తెలంగాణ స్టేట్ కనుక ఇస్తే తెలంగాణకు సంబంధించినటువంటి సెంటర్స్ మాత్రమే మనకి ఇక్కడ వస్తాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, వరంగల్ అవి వస్తున్నాయి అనమాట. సో మీరు ఏ స్టేట్కి మీరు అప్లై చేస్తే ఆ స్టేట్కి సంబంధించినటువంటి సెంటర్స్ అయితే కింద మనకి డిస్ప్లే అవుతున్నాయి. దాని నుంచి మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా
ఈ విధంగా 3 డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మీరు ఇచ్చుకోవాలి. మనకి 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మెయిన్స్కి సంబంధించి కూడాను ఇక్కడ గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం అయితే ఉన్నాయన్నమాట. ఇవి కూడా మీరు 2 ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. కాబట్టి మన ప్రిలిమ్స్ 2 ఆప్షన్ సెంటర్స్, అలాగే మెయిన్స్ కూడా 2 ఉన్నాయి. మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తే ఆ స్టేట్ సెంటర్స్ మాత్రమే ఇక్కడ వస్తున్నాయి. అది అలాగే ఫోటో ఐడికి సంబంధించిన ఆప్షన్ టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేస్తే ఇక్కడ ఐడి ప్రూఫ్స్ లిస్ట్ అన్నీ వస్తున్నాయి. ఆధార్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్, అలాగే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్ ఉన్నది, అలాగే వేరియస్ కాలేజెస్లో వాళ్ళు ఇచ్చినవి కానీ ఏదో ఒక ఈ లిస్ట్లో ఉన్నటువంటి దానిని మీరు సపోజ్ ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దీని మీద ఉన్నటువంటి నేము డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ అప్లికేషన్ ఉన్నటువంటి దాంతో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అదే మీరు ఎగ్జామినేషన్ క్యారీ చేయాలి. వాళ్ళు లెటర్ టు లెటర్ అనేది అన్నీ కూడాను చెక్ చేస్తారు, మ్యాచ్ చేస్తారు. సో ఏదైనా డిస్క్రిపెన్సీ ఉంటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకొని ఈ ఫోటోగ్రాఫ్, ఈ యొక్క ఐడి ప్రూఫ్లో ఉన్నటువంటి నేమ్ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లికేషన్తో ఉన్నట్టుగా చూసుకొని అది మాత్రం సెలెక్ట్ అయితే చేసుకొని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మీడియం ఆఫ్ పేపర్ అనమాట. మనకైతే ఇక్కడ ఇంగ్లీషు అలా హిందీ ఉంటుంది ఒక పేపర్, ఇంగ్లీష్ అండ్ తెలుగు మన రీజియన్కి సంబంధించి సెలెక్ట్ కాబట్టి మనకి ఇంగ్లీష్ తెలుగులో అయితే ఉంటుంది, అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. 1 సెప్టెంబర్ 2025 అంటే 1 సెప్టెంబర్ 2025కి మీ యొక్క ఏజ్ అనేది క్యాలెండర్ ఇచ్చారు, మంత్ ఇయర్ ఇవైతే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి సంబంధించి గ్రూప్ బి ఏవైతే ఉన్నాయో 18 to 28 ఇయర్స్ అనమాట. అంటే ఇక్కడ 2 డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ కలుపుకొని ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. 2 సెప్టెంబర్ 1997, 1 సెప్టెంబర్ 2007. దీనికి అదనంగా SC ST వాళ్ళకి 5 ఇయర్స్, అంటే వాళ్ళకి 33 ఇయర్స్ అనమాట. OBC NCL వాళ్ళకి 31 ఇయర్స్. అవన్నీ కూడా ఏజ్ రిలాక్సేషన్స్ యాజ్ యూజువల్గా మనకి అప్లికబుల్ అయితే అవుతాయి. సో దాని ప్రకారం మీరు ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఏజ్ అనేది 1 సెప్టెంబర్ 2025 చూపెడతారు, చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. ప్లస్ ఇదైతే తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం ఉండదు అనమాట. నోట్ అయితే ఇచ్చారు, సో జాగ్రత్తగా మీరు చెక్ చేసుకొని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. జెండర్ మేలా ఫీమేలా, మెరిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా, వీడోరా డైవర్స్లో జ్యుడిషియల్లీ సెపరేటెడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆధార్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాలి. అలాగే మీ యొక్క కన్సెంట్ ఫర్ ఆధార్ ఇదనమాట, కన్సెంట్ అయితే ఇచ్చుకోవాలి, ఎస్ అనాలి. పాన్ కార్డు ఉంటే కనుక నెంబరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట, ఆప్షనల్. ఆధార్ కార్డు కూడా నెంబర్ ఇక్కడ స్టార్ మార్క్ లేదు. సో ఇక్కడ ఆధార్ కార్డు కన్సెంట్ అయితే స్టార్ మార్క్ పెట్టారు, ఎస్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మన ట్విన్ బ్రదర్ సిస్టర్స్ మీరు కనుక కవలలు అయ్యింటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే వాళ్ళు మేలా ఫీమేల్ వాళ్ళ నేమ్స్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరమైతే లేదు. ప్లస్ అలాగే మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అడ్రస్ పర్ కరస్పాండెన్స్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్, స్టేట్ అలాగే తాలూకా అన్నీ ఉంటాయి కదా. మీ అడ్రస్లో నుంచి స్టేట్, డిస్ట్రిక్ట్ అన్నీ కూడాను ఎంటర్ అయితే చేయాలి. మన కొత్త డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి, ప్రాబ్లం లేదు. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. ఇంకా పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. అలాగే GST ఇన్వాయిస్ కోసం, మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ కోసం కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఏదైనా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఆ ట్యాక్స్ ఇన్వాయిస్లో అదైతే ప్రింట్ అయితే అవుతుంది. ప్లస్ మనకి ఫీజుకి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి SC ST PWD ఎక్సర్వీస్ మ్యాన్ వీళ్ళకి వచ్చేసరికి 175 రూపీస్, మిగతా వాళ్ళకి 850 రూపీస్ అనమాట చూపెడుతుంది. లాస్ట్లో మన ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ఇక్కడైతే డిస్ప్లే చేస్తున్నారనమాట మన ఇచ్చిన కేటగిరీని బట్టి ఇక్కడ మనకి ఫీజు అనేది వస్తుంది. లాస్ట్లో అయితే ఫీజు పే చేసుకోవాలి, వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎర్రర్స్ ఉంటే కనుక వాటిని మనం ఈ విధంగా అన్నీ కూడాను రెక్టిఫై చేసుకొని వెరిఫై చేసుకొని లాస్ట్ ఇక్కడ సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 21 సెప్టెంబర్ 2025 అనమాట. ఆ డేట్కి మీకు ఎనీ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ, అలాగే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాని, అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ కొంచెం వచ్చి ఉంటే సరిపోతుంది. సో మీరు 21 సెప్టెంబర్ 2020 లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనమాట. ఆ రోజుకి
డిగ్రీ కనుక పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఎనీ డిగ్రీ ఆ డేట్ అనేది ఇక్కడ మీరు మీ దగ్గర ఉన్నటువంటి ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ, మార్క్స్ మెమోస్ కానీ, లేదంటే వెబ్ రిజల్ట్ ఏదైతే వస్తుందో యూనివర్సిటీ లేదంటే కాలేజీకి సంబంధించినటువంటి ఏదో ఒక ప్రూఫ్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ రిజల్ట్స్ ఆఫ్ డేట్ పాసింగ్ డేట్ 21 సెప్టెంబర్ 2020 అంతకన్నా ముందు ఉంటే మీకు సరిపోతుంది. మీరు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారన్నమాట. ఇంకా CGPA సిస్టమ్లో ఏదైనా ఉంటే మీరు దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకోవాలి. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంటరీ ప్రూఫ్ అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. జనరల్గా మీకు మార్క్ షీట్ బ్యాక్ సైడ్ అయితే ఆ యొక్క ఫార్ములా ఇవ్వడం జరుగుతుంది. 9.5 10 గ్రేడా ఏంటనేది. సో దాని ప్రకారం మీరు, లేకపోతే కాలేజీ వాళ్ళు అయితే మీకు ఈ CGPA టు పర్సంటేజ్ కన్వర్షన్ ఫార్ములా సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పర్సంటేజ్ ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయాలి. సపోజ్ మీకు కనుక 59.99 వస్తే 60% వేయకూడదు. ఎగ్జాక్ట్ పర్సంటేజ్ 2 డెసిమల్స్ 2 డిజిట్స్ ఇక్కడ ఎంటర్ చేసి సరిపోతుంది. ప్లస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొదటి 10th క్లాస్ బోర్డు అనమాట. CBSE ఏ బోర్డు సెలెక్ట్ చేసుకో. అలాగే ఇక్కడ మనకి పాసింగ్ ఇయర్ అండ్ మంత్ అనమాట. ఇక్కడ డే కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. ఇంకా వచ్చేసి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ 10thలోకి, అలాగే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా కూడా నీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డిగ్రీ అనమాట. ఇక్కడైతే నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ లేదంటే ఈ యొక్క కాలేజీ నేమ్ ఏదైనా మీరు మెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రాబ్లం లేదు. ఇక్కడ అన్నీ కూడా వస్తున్నాయి. డిగ్రీ BSc BCom BA అన్నీ ఉన్నాయి. BE BTech కూడా ఉంది. దీంట్లో లేని డిగ్రీ ఏదైనా ఉంటే అదర్స్ తీసుకొని ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా స్పెషలైజేషన్ మీరు ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో దానికి సంబంధించినటువంటి ఒక స్పెషలైజేషన్ అయితే మీ స్ట్రీమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ డిగ్రీ సెలెక్ట్ చేసుకో. ఇంకా డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ చేయాలనేది మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. మొదటి ఇయర్, తర్వాత మంత్, తర్వాత అయితే ఇలాగా డేట్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ మెన్షన్ చేయాలి. మీ దగ్గర అయితే ఒక కన్వర్షన్ ఫార్ములా ఉండాలన్నమాట. ఏ విధంగా అయితే దాన్ని క్యాలిక్యులేట్ చేశారనేది మీకు గ్రేడ్ నుంచి పర్సంటేజ్కి ప్రూఫ్ అయితే ఏదో ఒకటి ఉండాలి మీ దగ్గర. సో యాక్చువల్గా మనకి మార్క్స్ మెమోస్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. సో ఇక మీకు ఏదైనా PG ఉంటే కనుక ఎంటర్ చేసుకోవచ్చు. ME MTech MBA MBA అలాంటివి, లేకపోతే వదిలేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే. డిగ్రీ మాత్రం కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా సర్టిఫికేట్ ఉంటే కనుక మెన్షన్ చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేషన్స్లో కానీ, కంప్యూటర్ లాంగ్వేజెస్లో కానీ, ఏదైనా డిప్లొమా ఏదైనా చేస్తుంటే కనుక ఇది తీసుకోవచ్చు. డిగ్రీ ఏదైనా చేస్తుంటే కనుక మీరు వీటి కంప్యూటర్స్లో ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. BSc కంప్యూటర్స్ కానీ, BCA లాంటివి కానీ, ఏదైనా అన్ని స్టడీడ్ ఇన్ హై స్కూల్ కాలేజీ లెవెల్లో కానీ, స్కూల్ లెవెల్లో కానీ మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్గా కంప్యూటర్ చదువుకొని ఉంటే లాస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవచ్చు. లాస్ట్ ఆప్షన్ ఇక్కడ కంప్యూటర్ యాజ్ ఏ సబ్జెక్టు, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాజ్ ఏ సబ్జెక్టు, ఎలాగైనా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. మీరు 8th క్లాస్ లేదంటే అంతకన్నా ఎక్కువ చదువుకున్న వాటిల్లో తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా చదువుకొని ఉండాలి. అయితే పెట్టుకొని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నో పెడితే కనుక మీకు ఆ యొక్క లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దానికి వెళ్ళాల్సి వస్తుంది. జనరల్గా మనం తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టి ఇక తెలుగు అనేది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. 21 సెప్టెంబర్ 2025కి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. యాడ్ అంటే మీకు కొన్ని ఇంకా రోస్ అయితే వస్తాయి, ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే చూసుకుంటే కనుక ఇక్కడ SC ST OBC అలాగే రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ ఉన్న వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, PWD కానీ వీళ్ళందరికీ కూడా ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ముందనమాట ఫ్రీగా అయితే ఇస్తారు. కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే నో అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. అలాగే మీ మీద కేసెస్ కానీ ఏదైనా కనుక ఈ యొక్క అడ్వర్స్ ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు అనమాట. జనరల్గా ఉండవు. ఉంటే కనుక పెట్టుకుని దానికి సంబంధించినటువంటి మెన్షన్ అయితే చేయాలి. ప్లస్ లాంగ్వేజ్ అనేది ఒకటి కంపల్సరీగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ మనం తెలుగు పెట్టుకోవచ్చు. ఇక్కడ అదర్స్ తీసుకొని ఇంకా తెలుగు పెట్టుకొని రీడ్ టు స్పీక్ టిక్ ఆన్ చేసుకోవచ్చు. ఇంగ్లీష్ కూడా టిక్ ఆన్ చేసుకోవచ్చు. హిందీ కూడా మీకు వచ్చి ఉంటే కనుక హిందీ కూడా తీసుకోవచ్చు. రీడ్ స్పీక్ చేయగలిగితే పెట్టుకోవచ్చు అనమాట. వ్యాలిడేట్ చేసుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడైతే మన ప్రివ్యూ కనపడుతుంది, చెక్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా మీరు బ్యాక్కి వెళ్ళొచ్చు, బ్యాక్కి వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకో. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఐ అగ్రీ అనాలి.
తర్వాత ఇది కూడా టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇదేంటంటే ఐడి ప్రూఫ్ ప్రకారం మీ యొక్క డీటెయిల్స్ అనేది మ్యాచ్ అవుతున్నాయి అని చెప్పేసి, మీ నేమ్ కనుక ఎప్పుడన్నా కనుక మీరు మ్యాచ్ చేసుకొని మీ నేమ్ కనుక ఎప్పుడన్నా చేంజ్ చేసుకొని ఉంటే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క డాక్యుమెంట్ ప్రూఫ్ ఎగ్జామినేషన్ క్యారీ చేస్తానని చెప్పేసి డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. మీ నేమ్ కనుక చేంజ్ చేసుకోకపోతే గతంలో ఈ యొక్క ఆప్షన్ మీకు అవసరం లేదు. పై 2 టిక్ ఆన్ చేస్తే సరిపోతుంది. సో కంప్లీట్ అయితే చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్. ఫ్రెండ్స్, మీరు కంప్లీట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ తర్వాత మీకు నో చేంజెస్ ఆఫ్ డేటా ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి, అంటే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని ఓకే అయితే చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్స్ మనకి సెక్షన్ అనమాట. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేసుకోవాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. కేటగిరీ సర్టిఫికేట్ అనేది అవసరం లేదనమాట, అయితే మీ దగ్గర ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్లో మొదట లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. అలాగే మీకు డిజిలాకర్ అకౌంట్ కనుక ఉంటే ఇక్కడ మీరు కనుక కన్సెంట్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఎస్ఎన్ఆర్లో ఎస్ పెడితే కనుక డిజిలాకర్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు లాగిన్ అయిపోయి మీకు ఎంపిన్ ఉంటుంది అనమాట. 6 పిన్ ఎంటర్ చేసేస్తే ఓపెన్ అవుతుంది. ఐబీపీఎస్ క్లాస్కి సంబంధించి మీరు అక్కడ ఎలో అని ఒక బటన్ ఉంటుంది అనమాట. ఎలో అంటే సరిపోతుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది వీళ్ళకి యాక్సెస్ అయితే అవుతాయి. మీకు కన్సెంట్ ఇచ్చేస్తే ఎలో అంటే సరిపోతుంది. మీకు కన్సెంట్ ఇచ్చినట్లు అయిపోతుంది. మీకు కనుక డిజిలాకర్ అకౌంట్ లేకపోతే నో పెట్టుకోవచ్చు. కావాలంటే మీరు ఒకటి క్రియేట్ చేసుకొని ఇక్కడ ఎస్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంకా కూడా ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మీరు ఆ యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ చేసుకొని 20 to 50 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనమాట. ఇదైతే మనం 50 to 100 KB మధ్య జేపీజీ ఫార్మేట్లో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ ఉన్నటువంటి దాంతో ఇక్కడ మ్యాటర్ అయితే ఇచ్చారు. ఇది మీరు చేత్తో రాసుకోవాలన్నమాట. క్యాప్స్ ఎంటర్ చేయకూడదు, చేత్తో రాయకూడదు. ఇక్కడ ఎలా అయితే ఉన్నదో అదేవిధంగా స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్ కాకుండా మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. ఇక్కడ ఎలా ఉందో అదే విధంగా రాసుకొని మీరు సైన్ చేసి స్కాన్ చేసుకొని అదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాస్ట్ స్టెప్ అనమాట. ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి అనమాట. గేట్వేస్, బిల్డెస్కి వస్తుంది, సిసిఐవి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. క్యాప్చర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఓకే అనాలి, సబ్మిట్ అనాలి అనమాట. సబ్మిట్ అంటే ఓకే అనే బటన్ వస్తుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, వ్యాలిడ్స్, యూఆర్, యూపీఐ ఎలాగనమాట. మీరు మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు ఈ అప్లికేషన్. ఎలాగైనా ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు. ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. లాగిన్ ఫామ్ అంటే రిజిస్ట్రేషన్ అమౌంట్, పాస్వర్డ్ మీకు ఈమెయిల్ అయితే వచ్చి ఉంటుంది. అలాగే SMS కూడా వస్తుంది. క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ మీ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. దానికైతే మీకు 6th October 2025 వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది.